ఇదంతా రాజుకు చెప్పినప్పుడు తను అంటారనమాట, అప్పుడు నేను నిన్ను క్షమించాను కదా, ఆ రీతిగానే నువ్వు కూడా క్షమించాల్సింది కదా అని అప్పుడు పనిష్ చేయటం మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా మరి వీరు తప్పులు మరి వేరు ఏదైతే చేస్తూ ఉన్నారో అతిక్రమాలు, అవిధేయతలు ఇవన్నీ క్షమించి వేయబడాలి. నా బాస్ నన్ను క్షమిస్తే బాగుండు, నా భార్య నన్ను క్షమిస్తే బాగుండు, నా భర్త నన్ను క్షమిస్తే బాగుండు, నా పేరెంట్స్ నన్ను క్షమిస్తే బాగుండు, లేదు నా సంఘ కాపురి నన్ను క్షమిస్తే బాగుండాలి. ఈ రీతిగా మనం ఇతరుల దగ్గర నుంచి మనము క్షమించబడాలని చూస్తూ ఉన్నాము. కానీ మనం చేసిన అవిధేయతలు, తప్పులు మనం మాత్రం క్షమించడానికి ఇష్టపడం. మనం మన బిడ్డల విషయంలోనే చిన్న చిన్న తప్పులు చేస్తేనే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆ రీతిగా మరి దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా హృదయపూర్వకముగా ఎదుటి వ్యక్తిని క్షమించవద్దులమే.